హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై సెల్ఫ్ మోనికా. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వచ్చేసి ఒక ప్రోడక్ట్ గురించి రివ్యూ, అన్బాక్సింగ్ అండ్ ఫిట్టింగ్ వీడియో అనేది మీకు చూపించబోతున్నాను. అదేంటంటే ఏవో స్మిత్ వాటర్ హీటర్ అండి. ఇది మేము పర్చేస్ చేసి 1 మంత్ అవుతుంది. 1 మంత్ యూజ్ చేశాక నేను దీని గురించి మీకు రివ్యూ అనేది ఇస్తున్నానండి. ఇది వచ్చేసి మేము ఆఫ్లైన్ పర్చేస్ చేసాము, ఆన్లైన్లో అయితే కాదు. దీనికి మనకి 2 రాడ్స్ అనేవి ఇచ్చారండి. అవి ఎందుకో నేను వీడియో మిడిల్లో చెప్తాను, చూడండి. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చూడండి. మనకి మంచిగా ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు. మేము ఎందుకు ఇది ప్రిఫర్ చేసామంటే ఇది వచ్చేసి ప్లాస్టిక్ బాడీ అండి, తుప్పు పట్టకుండా ఉంటుంది. కొన్ని గీజర్స్ అనేది ఐరన్ ఇలా వస్తూ ఉంటాయి కదా, ఇవి వెంటనే తుప్పు పడుతూ ఉంటాయి. సో మేము ప్లాస్టిక్ బాడీ అనేది ప్రిఫర్ చేసాము. చూడండి, ఇక్కడనే ఇన్కమింగ్ అంటే ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, అక్కడ ఏంటంటే మనకి వాటర్ అనేది తీసుకుంటుంది. ఆ రెడ్ కలర్ అవుట్ అని ఉంది కదా, మనకి హాట్ వాటర్ అనేది ఇస్తుందండి. ఇది వచ్చేసి 5 స్టార్ పవర్ సేవింగ్ గైడ్ అండి. చాలా బాగుంటుంది ఈ హీటర్ వచ్చేసి. ఆల్రెడీ మేము ఒకటి యూజ్ చేస్తున్నాము. ఇది మా మమ్మీ వాళ్ళకి మేము పర్చేస్ చేసామండి. మనకి ఇలా యూజర్ మాన్యువల్ కూడా ఇస్తారు. 7 years వారంటీ అండి. అండ్ వాళ్ళు ఇవ్వాల్సిన రాడ్స్, స్క్రూస్ ఇవన్నీ మనకి వాళ్ళే ఇస్తారు. మనం ఏం సపరేట్గా కొనవసరం లేదు. ఇలా టేప్ ఎందుకు వేస్తున్నారంటే వాటర్ అనేది బయటికి లీక్ అవ్వకుండా ఇలాంటి ఒక టేప్ అనేది మీరు వేసుకున్నారంటే మీకు బాగుంటుంది. రెండిటికి వేసుకోవాలి. ఇది వాళ్ళు వచ్చి అయితే మాకేం ఫిట్ చేయట్లేదండి. మాకు తెలిసిన అంకుల్ని, టెక్నీషియన్ని పిలిపించుకొని మేము చేయించుకుంటున్నాము ఇంట్లోనే. స్క్రూస్ అనేది గట్టిగా మనం పెట్టుకోవాలి. ఇందాక మీకు చూపించాను కదండి రాడ్స్, అవి ఇవేనండి. నేను మధ్యలో చెప్తూ ఉంటాను, మీరైతే వీడియో చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి అంకుల్ వాటర్ లెవెల్ అనేది మార్క్ చేస్తున్నారండి. అంటే మనం ఫిట్ చేసేటప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఉండకుండా నీట్గా వచ్చేలాగా ఒకసారి వాళ్ళు పెట్టుకొని చూస్తున్నారు ఫిట్టింగ్ అనేది. మనకు ఆల్రెడీ మన హౌసెస్లో మనం ముందుగానే ఇవన్నీ సెట్ చేయించుకుంటాం కదండి, హీటర్కి సంబంధించినవి. అలాంటివి ఉంటే కనుక మీకు ఈజీగా అయిపోతుంది. ఇలా హోల్స్ పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన స్క్రూస్ అనేది అందులో మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. అంతేనండి. తర్వాత దీన్ని అక్కడ పెట్టేయడమే, అంటే అక్కడ ఫిట్ చేసేయడమేనండి. ఇక్కడ స్టీల్వి 2 ట్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, దానికి మనం కనెక్ట్ చేసామంటే సరిపోతుంది. ఆల్రెడీ ఫిట్ చేసి ఉంటే కనుక చాలా ఈజీ అండి. ఇది వచ్చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ప్రైస్. ఆ ప్రైస్కి అనేది మాకు వచ్చిందండి. ఓకేనా, బాయ్.